నేను 'బాబుకి' స్పెషల్ మూవీ. చాలా. ఎందుకంటే 'భరత్ అనే ముందు 2 మనకి పెద్ద డిజాస్టర్‌లు పడ్డాయి. 'భరత్' నేను అసల ఎక్స్‌పెరిమెంటల్ మూవీ అని చెప్పలేను. ఎందుకంటే అంతే. ఫుల్ లెంగ్త్ పొలిటికల్ మూవీ 'రానా' చేసాడు గానీ, ఒక పెద్ద హీరో ఎవరు చేయలేదు ఫుల్ లెంగ్త్ పొలిటికల్ మూవీ. అప్పుడు అంటే 'మహేష్ బాబు' ఉన్న లీగ్‌లో స్టార్స్‌లో ఫస్ట్ పొలిటికల్ మూవీ అటెంప్ట్ చేసాడు. సూపర్‌గుంటది సినిమా. అంతే. అంతే. చాలా మంచి సినిమారా 'భరత్' చాలా అని మంచి నేను. సినిమా. కాపోతే నాకెందుకో బాబు టూ క్లాస్ అయిపోతున్నాడనిపిచ్చి నాకు అదే అనిపిచ్చిందిరా. ఇదే సేమ్ 'సరిలేరు నీకెవరు' ఈవెంట్‌లో బాబు అంటాడు. ఏంటి నన్నందరూ మాస్ సినిమాలు చేయట్లేదు, మాస్ సినిమాలు చేయట్లేదు అంటున్నారు. నేను కథ నచ్చితేనే చేస్తాను. కానీ ఈ మధ్య కొంచెం అన్ని క్లాస్ అయిపోతున్నాయి అన్నాడు. కానీ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే సినిమా మనకి 8థ్ పొజిషన్ 'సరిలేరు నీకెవరు.' ఓకే. ఇది కొంచెం కామెడీ లైట్‌గా టచ్ చేసిన కొద్దిగా సినిమా. టచ్ చేస్తది. కొంచెం కొద్దిగా ఫ్రీ ఫ్లోగా ఉండే ఎందుకంటే బాబుని. మరి అక్కడ ఎవరు అనిల్ అనిల్ మరి రావిపూడి. రావుపూడి మరి చిన్నది ఉంటది కదా! మరి కామెడీ యాంగిల్ అవును. మరి లేకపోతే మరి బాగోదు. అవునవును. సో, బాబుతో కూడా కామెడీ చేయించినోడంటే ఆడేరా. సినిమా అంతా సూపర్‌గుంటది. అసలా 'సరిలేరు నీకెవరో' స్పెషల్ ప్యాకేజీ తెలుసా? మైండ్ బ్లాక్ సాంగ్. ఆ! అది సూపరది. అది బాబు నువ్వు ఒకసారి నా నా కోసం బాబుతో ఏసీ అనగానే బాబుతోటి లుంగీ కట్టించి లుంగీ కట్టించి డాన్స్ ఏపిచ్చారంటే, అది కూడా మడత పెట్టిచ్చారు లుంగీని. అసలు నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి చూసారా? ఎప్పుడులే మైండ్ బ్లాక్ వచ్చిందో, ఇంకో 5 బస్తర్ పేపర్‌లు ఎక్స్‌ట్రా ఎగిరాయి. అంతే. 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 ఎందుకంటే మహేష్ బాబు కూడా అన్నాడు సక్సెస్ మీట్‌లో. నేను ఇన్ని సినిమాలు చేసిన దానికన్నా ఒక్క పేరు కన్నా ఈ ఒక్క మైండ్ బ్లాక్ సాంగ్‌కి అంత పేరొచ్చింది. థాంక్ యూ అసలు అనిల్ రావిపూడి, శేఖర్ మాస్టర్ నన్ను ఎలా ఒప్పించారో ఏంటో నేను చేసేసాను అన్నాడు. అక్కడి నుంచి మనకి కొంచెం డాన్సులు స్టార్ట్ అయ్యాయి.